ఈ రోజైతే ప్రమాణ స్వీకారం అవుతుంది. నా ఉద్దేశం అయితే జూబ్లీ సీటు చాలా పెద్ద సీటు, చాలా మంచిగా మెజార్టీ తోటి వచ్చారు. ఆ ఆనందంతో మనం రాత్రి అంతా నిద్రపోలేము. చెప్పాలంటే ఆ నిద్ర ఇప్పుడు కూడా కళ్ళల్లో అలాగే ఉంది. ఆ ఈ ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక మినిస్టర్ది కూడా ప్రమాణ స్వీకారం చేయాలని నేను అనుకుంటున్నాను, క్యాబినెట్ది. ఎందుకంటే నా ఉద్దేశం అదే ఉంది. లైట్ గిరే 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 తిరగాలి, అన్న జూబ్లీస్ కి రావాలి. జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీ, ఇది జూబ్లీ కాదు, గోల్డెన్ జూబ్లీ. ఆంధ్ర తెలంగాణకైనా ఎక్కువ పెద్ద సీట్ ఏదంటే జూబ్లీస్ గోల్డెన్ సీట్. అలాగే మా అబ్బాయి గోల్డెన్ ఐరన్ గోల్డెన్ లెగ్, ఎక్కడ వేస్తే అక్కడ వజ్రమే వజ్రం. అట్లాంటి పిల్లోడు బాగా బంపర్ మెజార్టీతో మనం గెలిపించుకొచ్చినాము. చిన్న చిన్న పిల్లల్లాగా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా, క్యాబినెట్ మినిస్టర్లు కూడా మన నేతాజీ నగర్, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డలో వచ్చి గల్లీ గల్లీకి ఇల్లుకి తిరిగి చాలా కష్టపడినరు. వాళ్ళకి కూడా ఒక నమస్తే చేస్తున్నాను. ఈ అసెంబ్లీకి వచ్చినాను, అసెంబ్లీకి కూడా నమస్తే చేస్తున్నాను. నేను అందరికీ, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, మా రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ నమస్తే చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసే పథకాలు, పేదోళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నారు, బస్సు ఫ్రీ ఇస్తున్నారు, మరి మిషన్లు ఇస్తున్నారు, పబ్లిక్లో పోతున్నారు, పబ్లిక్లో క్యాన్వేజింగ్ చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న పిల్లల్లాగానే అందరితోటి కలిసిమెలిసి ఇక సీదా సాదా మనిషిలాగా వెళ్ళిపోయి అందరితోటి దూరి ఓటు అడిగిండ్రు. ఓటు అడిగి ఓటుతోటి గెలిపించిండు. చాలా మంచి వ్యక్తిగా ఉన్నారు. మీకు ఏం కావాలంటే నాకు దగ్గర రాండి. ఎందుకు ఎక్కడ రావాలి సార్ అంటే, మన ప్రజా దర్బార్కి వచ్చి ప్రజల సమస్యల పరిష్కారం చేయడానికి మంగళవారం, శుక్రవారం ఉంది. చాలా మందికి జనాలకి ఇది తెలియదు. మీ తరపు నుంచి, మన శుభా ఛానల్ తోటి తరపు నుంచి చెప్తున్నాను, ఇది ఇంత సాధ్యం కాదు జూబ్లీ సీట్ గెలవడం. కేటీఆర్ కూడా చాలా అపోజిషన్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉండే, ఆ పార్టీకి ఓడించాలంటే ఎవరి వల్ల కాదు, మా నవీన్ గారి వల్లనే అవుతుంది. ఇది ఏకైకే ర్యాంక్ తీసుకునేది. కాబోయే ఇప్పుడు ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. కొన్ని క్షణంలో 11:30 ప్రమాణ స్వీకారం చేసి బయటికి వచ్చిన తర్వాత అందరికి నమస్కారం చేసి భోజనాల ఏర్పాట్లు కూడా చేసిండ్రు. మీరు కూడా భోజనాల ఏర్పాట్లు చేసి కడుపు నిండిగా తిని, కడుపు నిండాలి, మనిషి బతకాలి అని ఆ పథకాలు పెడుతున్నారు. నీళ్ళు పోవట్లేదు, అది పోవట్లేదు. ఫస్ట్ అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు, ఏమని చెప్పారు, నదులు నిధాలు మంచిగా ఉండాలి, వాటర్ పోయే రోడ్లు, రిజర్వ్ వాటర్లు, ఎక్కడి నుంచి పోయే వాటర్ అక్కడ పోవాలి, ఎక్కడ కాలువ ఉంటే అక్కడ ఉండాలి, అది ఎక్కడ సముద్రం ఉండాలి ఎక్కడ ఉండాలి, అన్ని నది నిధాలు కరెక్ట్గా ఉండాలి, లేకుంటే మనం అక్కడ కొట్టుకుపోతాము, మునిగిపోతారని వాళ్ళే చెప్పారు. వాళ్ళే చేసే పనికి మనం కష్టము మనం భరిస్తున్నాం. అది మనకు వచ్చేసింది ఆపదాలు. వాళ్ళే చేయాల్సింది పని 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినరు. వాళ్ళకు కొద్దిగా, ఈయనకు కొద్దిగా అహంకారం. పిల్లోడికి, వాళ్ళ పిల్లోడికి కేసీఆర్ గురించి కూడా నేను చెప్పను, ఎందుకంటే ప్రేర్ చేస్తాను. వాళ్ళ హెల్త్ బాగాలేదు, వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళ అక్క చెల్లెలే వాళ్ళు సరిగ్గా లేనప్పుడు, అక్క లేనప్పుడు ప్రజలకి ఏం సేవ చేస్తారండి? చేస్తారా? ఇంటి సమస్యలని పరిష్కారం చేయలేని వ్యక్తులు ప్రజల సేవ చేయడానికి ఎట్లా ఉంటది? తల్లి, అది ఒక మాట చెప్తాను వాళ్ళ గవర్నమెంట్ గురించి, తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టని వాడు గిట్టనేమి విశ్వదాభిరామ వినురవేమ అని వాళ్ళది ప్రభుత్వాలు అయిపోయినాయి. 10 సంవత్సరాలు చేసుకున్నాడు. ఆయన కూడా సంతోషం ఉండాలి. వాళ్ళు ఓడిపోయినా సరే మనం వాళ్ళకి అది ఎత్తం చేయను. అది కూడా మా పిల్లోడే, దాని గురించి కాదు. మా నవీన్ గారికి చాలా ప్రేయర్ చేసి, చాలా 3 సంవత్సరాలు మంచిగా ఈజీగా నడవాలి, మంచి పనులు అవ్వాలి, మంచి పథకాలు రావాలి. బస్సు కూడా ఫ్రీ చేసినాము. అక్క చెల్లెలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో తెలుసా? అలంపూర్, గద్వాల్, మహబూబ్నగర్, జడ్చర్ల, కరీంనగర్, మరి సూర్యాపేట, ఈ పద్దాగా సరౌండింగ్ లో వస్తున్నారా కాదా? వచ్చి వీళ్ళు ఇచ్చే ఒక రంజాన్ కి చీరలు ఇచ్చేది 60-70 రూపాయలది. వీళ్ళు చీరలు, అదే చీరలు వచ్చేసి 2000 రూపాయల చీర 200-300కి తీసుకొని చార్మినార్ దగ్గర నుంచి హ్యాపీగా పెళ్లికి వెళ్తున్నారు. చాలా వరకు బెనిఫిట్ ఉన్నాయి లేడీస్ కి. మా అక్కళ్ళకి చెప్తాను, అక్కల్లో ప్రమాణ స్వీకారం చేయండి, మీకు ఈ బెనిఫిట్ అవుతుందా లేదా? ఎప్పుడన్నా చిన్న గొడవలు అవుతుంది ఇంట్లో, అత్తమ్మ కోడలకి, అత్తకి చిన్న గొడవ అయిందనుకో, పైసలు అవసరం లేదు, మా అన్న ఉన్నాడు రేవంత్